అంటే సుప్రీం కోర్ట్‌లో ట్రయల్ నడుస్తుంది. ఈ కలకత్తా డాక్టర్‌కి సంబంధించినటువంటి చంపేశారు అమ్మాయిని ఇట్లాగా, ఇట్లా తర్వాత బెంగాల్ ప్రభుత్వం ఇట్లా ప్రవర్తించింది. ఇవన్నీ కూడా ట్రయల్ నడుస్తుంది. ట్రయల్ నడుస్తుంటే బెంగాల్ గవర్నమెంట్ తరఫున ఈ రకమైనటువంటి వాదనలు వినిపిస్తున్న కపిల్ సిబల్ మామూలుగానే మంచి ఆలోచనాపరుడే మనిషి. మరి ఏం పిచ్చి నా కొడుకులాగా పుట్టిందో గాని నవ్వుతున్నాడు. కోర్ట్ హాల్‌లో నవ్వుతున్నాడు. అంటే ఒక పిల్ల అంత దారుణంగా చనిపోతే ఆయనకి ఆ టైంలో సీరియస్‌నెస్ లేకుండా మరి నవ్వెందుకొచ్చిందో. పక్కన ఎవడన్నా జోకేసాడో వేరే టాపిక్‌లో, లేకపోతే ఎవరన్నా జడ్జిలో, లేకపోతే అవతల పక్క లాయర్ మాట్లాడిన దాంట్లో ఏదన్నా మూర్ఖత్వంగా అనిపించిందో తప్పులేదు గానీ, అంటే మన లోపల ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందే, ఆ కేసు మనం డిఫెండ్ చేస్తున్నామే అనే సిగ్గు లేదు. దానికి తగ్గట్టుగా ఆ పాపకి ఇట్లా జరిగిన టైంలో మనం అసలు నవ్వనేది ఎట్లా వచ్చింది? అసలు నవ్వుతున్నాడంట. దీంతో పాటు రీసెంట్‌గా బయటపడుతున్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే, ఇతను ఎవరైతే ఈ సంజయ్ రాయ్ ఉన్నాడో, ఆడెంత నీచుడంటే, వాళ్ళ అత్తగారు ఇతనికి పిల్లనిచ్చి భార్యగా చేసినటువంటి వ్యక్తి యొక్క తల్లి రీసెంట్‌గా మీడియా ముందుకొచ్చి, వాడు ఒక పెద్ద కుక్క, ఆడొక పెద్ద కామాంధుడు. తెల్లారిన దగ్గర నుంచి వాడు ఆడది ఎక్కడ దొరుకుతదా చేద్దామని తిరుగుతా ఉంటాడు. అలాంటోడిని పోలీస్ ఇన్ఫార్మర్‌గా పెట్టుకొని పోలీసులు తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. నా కూతుర్ని గూడా చాలా తీవ్రంగా హింసించేవాడు. అందుకని నేను ఇంటికి తెచ్చేసుకున్నాను అనేసి చాలా క్లియర్‌గా చెప్పింది. ఇవన్నీ గూడా మెన్షన్ చేశారు. ఇవన్నీ చూసినప్పుడు సుప్రీం కోర్ట్ ఏం అడుగుతది ఆబ్వియస్‌లీ ఒకే ఒక క్వెషను. అలాంటి వాడిని సెక్యూరిటీగా అక్కడ ఎందుకు పెట్టారు? దానికి సమాధానం పోలీస్ ఇన్ఫార్మెంట్‌గా ఉన్నాడు కాబట్టి పెట్టాము అని. అంటే ఎట్లా తప్పించుకుందామా? ఏ రకంగా పారిపోదామా ఇష్యూస్‌లోంచి? సుప్రీం కోర్ట్ గనక ఇన్వాల్వ్ అవ్వకపోతే జనాలు మర్చిపోతారు గదా! దేశంలో ఎన్నో జరుగుతున్నాయి గదా! ఇట్లాంటివి. ఇంకొకటి ఇక్కడ జరిగింది అంతేలే అనేటువంటి యాటిట్యూడ్‌తో ఉంది మమతా బెనర్జీ. ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటంటే మీకు అర్థమవుతుందా? బెంగాల్‌లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాక్సిమం హాస్పిటల్స్ అన్నిటిని కూడా ఒక ఏటీఎం లాగా వాడుకుంటుంది మమతా బెనర్జీ. తృణమూల్ కాంగ్రెస్‌కి లోకల్‌గా ఉండేటువంటి తృణమూల్ కాంగ్రెస్ పెద్దలకి ఇక్కడి నుంచి ముడుపులు భారీ ఎత్తున. చిన్నా చితక ఏం గాదు. అంటే ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్‌లో పీజీ సీటు 3,00,00,000 ఉంటది ఈజీగా. ఎంబీబీఎస్ సీటు 2,00,00,000 ఉంటది ఈజీగా. ఇది ఇప్పుడు నేను చెప్పేది 3, 4 ఏళ్ల క్రితం రేట్లు. ఇప్పుడు పెరిగినాయేమో తెలీదు. సో, ఈ డబ్బు మేనేజ్‌మెంట్ సీట్లు నేను చెప్పేది. మేనేజ్‌మెంట్ సీట్లు భారీ ఎత్తున ఓపెన్ చేసి, డబ్బులు తీసుకొని, ఆ డబ్బుల్ని ఒక ఏడాదికి 15 మేనేజ్‌మెంట్ సీట్లు పెట్టుకున్నా ఒక్కోదానికి 3,00,00,000 45,00,00,000 మాటల. ఒక నియోజకవర్గంలో హ్యాపీగా ఒక ఏడాది మీద అంటే మరి 5 సంవత్సరాల తర్వాత కదా ఎలక్షన్ వచ్చేది. ఎంత సంతోషంగా వాళ్ళు 200,00,00,000 వెనకేసుకుంటున్నారు చూడండి. ఇంక 200 ఇంకా ఎక్కువ వెనకేసుకుంటారు. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌ని మాకు హెల్ప్ అవుతున్నారు గదా వీళ్ళు. ఇలా చేయడం వెనక అంటే ఇలా డబ్బులిస్తున్నారు గాబట్టి, వెనక వాళ్ళేం జేస్తారంటే, శవాలమ్ముకోవడం, సిరంజిలమ్ముకోవడం ఆ సందీప్ ఘోషో ఆడు ప్రిన్సిపల్ బంగ్లాదేశ్ నుంచి మనుషుల్ని పిలిపించి సిరంజిలు ఇవన్నీ రీసైక్లింగ్ చేయించి పంపించేవాడు. మందులు గాని, మెడికల్ సంబంధించింది ఏది గూడా రీసైక్లింగ్ చేయకూడదు పొరపాటున గూడా. అలాంటిది అది ఆపాల్సినటువంటి ప్రిన్సిపల్ వాడే ఇవన్నీ గూడా వెనకుండి మాఫియాలా చేయడం. తక్కువ మార్కులేసినప్పుడు డబ్బులు తీసుకొని మళ్ళీ ఎక్కువ మార్కులేయడం. ఇదంతా గూడా లోపల అంటే డబ్బు లంచంగా ప్రభుత్వానికి ఇస్తున్నప్పుడు, ఈ ఎనకాల ఏమని చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోదు గదా! ఆ పట్టించుకోనటువంటి వ్యవహారం ఉన్న మాఫియాలో ప్రిన్సిపాల్ తర్వాత ఒక బిగ్గెస్ట్ ఫేస్‌గా వీడున్నాడు. ఈ సంజయ్ రాయ్ ఉన్నాడు. సో, సందీప్ ఘోష్ వాడు ప్రిన్సిపల్. సంజయ్ రాయ్ ఈ అమ్మాయి వెనకాల పడి సీసీ కెమెరాలో దొరికినోడు. ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆడు పోలీసు దాంట్లో ఉన్నాడు. సో, వీడున్నాడు. అయితే వీళ్ళందరికీ అడ్డం వస్తున్నటువంటి ఆ అమ్మాయిని తొలగించుకోవడానికి ఇట్లా చేశాడనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఎలిగేషన్. సో, ఇది బయటపడినప్పుడు ఏమవుతది? ఈ తీగలాగితే డొంక కదిలినట్టు రాష్ట్ర వ్యాప్తంగా, బెంగాల్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ లేదా ప్రైవేటు కళాశాలల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ఏటీఎం కోసం నడిపిస్తున్న స్కామ్‌లనండి, ఇంకోటనండి ప్రభుత్వానికి గాని, పార్టీకి గాని ఏ రకంగా డబ్బులొస్తున్నాయి ఇవన్నీ బయటపడతాయి. అందువల్ల వాడిని డిఫెండ్ చేయటం కోసం, వాడి తప్పు లేదని చెప్పడం కోసం 11 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లు దింపారంట. 11 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్. అంటే ఈ దేశంలో వ్యవస్థ ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని అంటాం కదా! ఆ ప్లేస్‌లో బీజేపీ ఉన్నా చేస్తది, కాంగ్రెస్ ఉన్నా చేస్తది. అవసరం వాళ్ళది వాళ్ళ మీదకొస్తుంది అనుకున్నప్పుడు ఎవ్వడైనా చేస్తాడు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా స్కాములు చేయటం, డబ్బులు దొబ్బడం, అధికారం అనేటువంటి అహంకారం మాకు ఎక్కేసింది కాబట్టి మేమే ఉండాలి అధికారంలో అనే దాని కోసం వాళ్ళు ఏవైనా చేస్తారబ్బా! ప్రజల కోసం ఏమి చేయరు. ఆళ్ళొక పథకం పెట్టినా,
వాళ్ళు ఇంకొకటి చేసినా అది మళ్ళీ అది ఓటుగా వెనక్కి వస్తుంది అనుకుంటేనే చేస్తారు. వాళ్ళు స్కామ్ చేసినా, వాళ్ళు మంచి చేసినా, చిన్న చితకవి అవన్నీ ఓటుగా వెనక్కి వస్తుంది అనుకుంటేనే చేస్తారు తప్ప, ప్రజల భవిష్యత్తులు, మన పిల్లల భవిష్యత్తులు ఎవరు ఆలోచించరు. సో అందులో భాగంగా వెస్ట్ బెంగాల్‌లో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం ఇలా చేసింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఏం చేస్తుందో తెలీదు. కర్ణాటకలో కాంగ్రెస్ ఏం చేస్తుందో తెలీదు. ఇంకో చోట యూపీలో బీజేపీ ఇలాంటివి ఏం చేస్తుందో తెలీదు. బయట పడిన సందర్భం వచ్చింది కాబట్టి ఇది బయటపడింది అంతే. సో ఇవన్నీ చూసినటువంటి సుప్రీంకోర్టు జడ్జి అసలు వాళ్ళ ప్యానెల్ మొత్తానికి, ఆ బెంచ్ మొత్తానికి ఉంటారు కదా ఇద్దరు ముగ్గురు జడ్జి, పిచ్చెక్కిపోయిందంట వాళ్ళకి ఆ ఫైల్ చూసిన తర్వాత. వాడేంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అట్లాంటి వాడిని ఇక్కడ సెక్యూరిటీగా పెట్టడం ఏంటి, ఇంత జరిగిన తర్వాత కూడా వచ్చి ప్రొటెస్టులు చేస్తుంటే జనాలు బయట నుంచి టీఎంసీ గూండాలు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గూండాలు వచ్చి అక్కడ జరిగినటువంటి ప్రదేశాన్ని వ్యాండలైజ్ చేసేసి, ఏ రకమైనటువంటి ఆధారాలు దొరకకుండా చేసేసి, ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ థింగ్ అనేది ఆ ఫైల్ చూసినప్పుడు వాళ్ళకి అసలు, అంటే మనం ఇలా చెప్పుకుంటున్నాం, ఫైల్లో ఎవ్రీథింగ్ డీటెయిల్ క్లియర్ గా ఉంటుంది. సిబిఐ ఇచ్చినటువంటి ఫైల్ కదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మైన్యూట్ మైన్యూట్ పాయింట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, నేను రాత్రి మనం చేసాం వీడియోలో, వాళ్ళ పేరెంట్స్ ని 10 నిమిషాలు వెయిట్ చేయించి, కాలేజ్కి వచ్చాక 10 నిమిషాలు వెయిట్ చేయించి ఆ పిల్ల శవం దగ్గరికి పంపించారు అని కోల్కతా పోలీసులు రాశారు. సిబిఐ చాలా స్పష్టంగా ఏం రాసిన, 3 గంటలు వెయిట్ చేయించారని రాశారు. ఇవన్నీ డిఫరెన్స్ చూసినప్పుడు వాళ్ళకి అసలు ఈ వ్యవస్థలు ఏమైపోతున్నాయి అనేటువంటి భయం వాళ్ళకే లెవెల్లో ఉంటుంది మరి జడ్జీలకి. సో ఇది ఈ అంశంలో జరిగినటువంటి విషయం.